నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ప్రమాదం పొంచి ఉంది. తిరుమలగిరి సాగర్ మండలం అల్వాల గ్రామం వద్ద సిమెంట్ రైలింగ్ కూలిపోయింది. ఎడమ కాలువ మట్టి కట్ట కోతకు గురవుతోంది. దీంతో ఎడమ కాలువకు ఏ క్షణమైనా గండిపడే అవకాశం ఉంది. గండిపడితే అల్వాల గ్రామానికి వరద చేరుకునే అవకాశం కనిపిస్తోంది. తద్వారా పలు కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నిడమనూరు మండలం వేంపాడు వద్ద ఎడమ కాలువకు గండిపడి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. గత అనుభవాల దృష్ట్యా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ప్రమాదం పొంచి ఉంది. తిరుమలగిరి సాగర్ మండలం అల్వాల గ్రామం వద్ద సిమెంట్ రైలింగ్ కూలిపోయింది. ఎడమ కాలువ మట్టి కట్ట కోతకు గురవుతోంది. దీంతో ఎడమ కాలువకు ఏ క్షణమైనా గండిపడే అవకాశం ఉంది. గండిపడితే అల్వాల గ్రామానికి వరద చేరుకునే అవకాశం కనిపిస్తోంది. తద్వారా పలు కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో నిడమనూరు మండలం వేంపాడు వద్ద ఎడమ కాలువకు గండిపడి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గత అనుభవాల దృష్ట్యా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ప్రమాదం పొంచి ఉంది. తిరుమలగిరి సాగర్ మండలం అల్వాల గ్రామం వద్ద సిమెంట్ రైలింగ్ కూలిపోయింది. ఎడమ కాలువ మట్టి కట్ట కోతకు గురవుతోంది. దీంతో ఎడమ కాలువకు ఏ క్షణమైనా గండిపడే అవకాశం ఉంది. గండిపడితే అల్వాల గ్రామానికి వరద చేరుకునే అవకాశం కనిపిస్తోంది. తద్వారా పలు కాలనీలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలో నిడమనూరు మండలం వేంపాడు వద్ద ఎడమ కాలువకు గండిపడి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. గత అనుభవాల దృష్ట్యా అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు కిరణ్. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిడమనూరు మండలం అల్వాల వద్ద సాగర్ ఎడమ కాలువకు సంబంధించి అక్కడ సిమెంట్ రైలింగ్ పనులు అయితే ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఏ క్షణానైనా సాగర్ ఎడమ కాలువకు గండిపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే గత అనుభవాల దృష్ట్యా కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యారు. ఏదైతే ప్రమాదం పొంచి ఉన్నటువంటి ప్రాంతాన్ని సంబంధిత శాఖ అధికారులు అయితే
పర్యవేక్షించడం జరిగింది. అయితే ఏడాది కాలంగా కూడా ఇదే పరిస్థితి ఉందని కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వానికి పంపామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ సమీప గ్రామాలకు సంబంధించి అల్వాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతులైతే ఒకంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత అనుభవాలను చూస్తే రైతుల గుండె తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సరిగ్గా 2-3 ఏళ్ల క్రితం నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండిపడడంతో అక్కడ నిడమనూరు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధింంచి కాలనీలు మొత్తం కూడా నీట మునిగాయి. అదేవిధంగా 1000 ఎకరాల పంట నష్టం అయితే వాటిల్లింది. తాజాగా అల్వాల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామానికి సంబంధించినటువంటి వరి పంట కూడా కోతకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం రైతులకైతే ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పొచ్చు. దాదాపు ఏడాది కాలంగా కూడా ఏదైతే అల్వాల గ్రామం సంబంధించి అక్కడ సిమెంట్ రైలింగ్ పనులు కూడా మొత్తం కూడా ధ్వంసమయ్యాయి. రోజు రోజుకు కూడా మొత్తం కూడా ఆ మట్టి కట్ట కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు సంబంధిత శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోగా కనీస తాత్కాలిక మరమ్మతులు కూడా చేయకపోవడంతో కూడా రైతన్నలో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. నిధుల కొరతనే కారణంగా నిర్లక్ష్యానికి గురవుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులతో పాటు ఇరిగేషన్ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా స్పాట్కు చేరుకున్నారు. స్పాట్కి సంబంధించిన నష్టాన్ని అంచనా వేసి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రతిపాదన పంపి చాలా నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా పురోగతి పనులు లేకపోవడంపై కూడా ఇటు అన్నదాతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఫ్లోటింగ్ ఎక్కువైతే మాత్రం అక్కడ అల్వాల గ్రామం సంబంధించి ఆ మట్టి కట్ట మొత్తం కూడా ధ్వంసమైతే మాత్రం అక్కడ సాగర్ ఎడమ కాలువకు గడ్డిపడేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇటు మార్చి ఏప్రిల్ నెలలో కూడా ఈ పంటలు మొత్తం కూడా కోతకొచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తాజా పరిణామం అయితే రైతులకు ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే రైతులు జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. ఈ పూర్తి నివేదికను కూడా ప్రభుత్వానికి పంపినట్టు కూడా తెలుస్తూ ఉంది. అతి త్వరలో అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మురళి, రైట్, దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను ఏమైనా అలర్ట్ చేశారా? ఆ గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారు? అధికారులు దానికి సంబంధించి దిద్దుబాటు చర్యలు ఎంతవరకు ప్రారంభించారు? అయితే సరిగ్గా 2 ఏళ్ల క్రితం నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద సేమ్ ఇదే తరహాలో కూడా అక్కడ సిమెంట్ రైలింగ్స్ సంబంధించి పనులు మొత్తం కూడా ధ్వంసమైనటువంటి నేపథ్యంలో ఆ సాగర్ ఎడమకాలకు సంబంధించిన వాటర్ మొత్తం కూడా నిడమనూరు మండల కేంద్రంతో పాటు ఇతర మొత్తం కూడా వరదమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా దాదాపు 4-5 రోజులు మొత్తం కూడా ఆ గ్రామాలు మొత్తం కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడున్నటువంటి అన్నదాతలను కలిసివేస్తుంది. దీంతో అప్పట్లో 1000 ఎకరాల్లో కూడా పంట నష్టం పోయిందని కూడా మనకు ఆ గత అనుభవాలు కూడా పాఠాన్ని మలుచుకోలేనటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా ముంపు గ్రామాలకు సంబంధించి ప్రజలతో పాటు రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి అక్కడ అధికార నిర్లక్ష్యానికి సంబంధించి కావచ్చు, ఇటు ప్రభుత్వ నిర్లక్ష్యానికి సంబంధించి కావచ్చు, ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నిధుల కొరత కారణంగా పనులు ఆలస్యం అవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మురళి, రైట్, దీనికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్పడం జరుగుతుందా? ఇంత మేర ఎస్టిమేషన్ జరిగింది, మాకు ఇంతకాలం క్రితమే ఈ కంప్లైంట్ కూడా రావడం జరిగిందని ప్రభుత్వానికి విన్నవించినా కానీ ఎందుకు అధికారుల దగ్గర దానికి సంబంధించి సమాధానం లేకుండా పోయింది? ఏం చెప్తున్నారు వాళ్ళు? రైట్, మనం ఇదే చెప్తా ఉన్నాం. గత ఏడాదిన్నర నుంచి కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏడాది క్రితమే పసిగట్టినటువంటి రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. అప్పట్లో జిల్లా అధికారులు కూడా ఏదైతే స్పాట్కు చేరుకున్నారో ఆ రైలింగ్ పనులకు ధ్వంసమైనటువంటి ప్రాంతాన్ని కూడా సందర్శించారు. ఆ ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గత ఏడాది కూడా నిధుల కొరత కారణంగా కూడా అక్కడ నుంచి ప్రతిపాదన రానట్టు కూడా తెలుసు. అంటే పనులకు సంబంధించి ప్రతిపాదన ఇంకా ఆ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేనిది కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రైతన్నలు అంటే రోజుకు అక్కడ రైలింగ్ పనులు మొత్తం కూడా కుంగుతున్నట్టు నేపథ్యంలో ఏ క్షణానైనా గండిపడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రైతులు అలర్ట్ అవుతున్నారు. మురళి, అంటే తాత్కాలిక ఏర్పాట్లు ఏమైనా గ్రామస్తులు చేసుకుంటున్నారా? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు వాళ్ళు? రైట్, థ్యాంక్ యూ కిరణ్.